మిమ్మల్ని మీరు వాల్యూ చేయకపోతే ప్రపంచం కూడా వాల్యూ ఇవ్వదు. సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవడానికి ఒక 5 స్టెప్స్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ వాల్యూ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. చాలామంది అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ తమని తాము ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గడానికి మొదటి కారణం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈగో కాదు, అది మన వాల్యూ మనం తెలుసుకోవడం. మరి అలాంటి ఒక మంచి 5 స్టెప్స్ నేను నీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్, నో చెప్పడం నేర్చుకోండి. మీకు ఇష్టం లేని పని అయితే వెంటనే నో చెప్పండి. ప్రతి ఒక్కరిని హ్యాపీ చేయడానికి మీ పీస్ని ఎప్పుడూ సాక్రిఫైస్ చేయొద్దు. సెకండ్ది, మీ మాట నిలబెట్టుకోండి. మీరు మీకు ఇచ్చుకునే ప్రామిస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఉదయం లేస్తా అన్నారా, డెఫినెట్గా లేవండి. స్టార్ట్ చేస్తా అన్నారా, డెఫినెట్గా స్టార్ట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సో దట్ ఇంకొకరికి నమ్మకాన్ని ఇవ్వడానికి మీరు రెడీ అవ్వగలుగుతారు. ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మనల్ని మనంగా ప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. థర్డ్ వన్, డిస్రెస్పెక్ట్ టాలరేట్ అస్సలు చేయొద్దు. ఎవరైనా రెస్పెక్ట్గా లేకుండా ఇన్సల్ట్ చేస్తూ పదే పదే మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళని దూరంగా పెట్టండి. రెస్పెక్ట్ అడగాల్సింది కాదది, మెయింటైన్ చేయాల్సింది. సో ఫైనల్గా 5th పాయింట్, కంపారిజన్ ఆపేయండి. మీ జర్నీని ఇంకొకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీ ప్రోగ్రెస్ని నిన్నటి మీతో కంపేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నిన్నటి మీతోటి ఏ వర్క్ ఉందో, ఇవాళ మీరు ఏ ప్లాన్ చేస్తున్నారో, రేపు మీరు ఏ సక్సెస్ సాధించబోతున్నారో ఆ కంపారిజన్ మీతో మీకుందనుకోండి, గ్రోత్ ఆటోమేటిక్గా కనపడుతుంది. మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో ప్రపంచం కూడా అలానే ట్రీట్ చేస్తుంది. సో ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ట్రస్టబుల్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, సో దట్ వరల్డ్ విల్ ట్రస్ట్ యూ అండ్ గ్రోత్ విల్ ఆటోమేటికల్లీ షోన్. ఈ రోజు నుంచి మీరు ఏ హ్యాబిట్ని స్టార్ట్ చేస్తారో కామెంట్ రూపంలో ఇప్పుడే చెప్పండి.